హాయ్ నమస్తే. భగవద్గీతలో ఇంకొక అధ్యాయం గురించి మనం తెలుసుకుందాం. చక్కగా ఒకానొకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తాడు, మరొకడు ఆశ్చర్యంగా చెప్తున్నాడు, ఇంకొకడు ఆశ్చర్యంగా వింటున్నాడు. కానీ వినడం చేత కానీ ఆత్మను గురించి తెలుసుకోలేరు అని చెప్తున్నాడు. అంటే ఒకడు ఆత్మ గురించి ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఎక్కడ కనిపిస్తుంది ఆత్మని. ఇంకొకరు ఏంటంటే ఆశ్చర్యంగా చెప్తున్నారు, అంటే ఈ ధ్యానం గురించి ఈ ఆత్మ గురించి ఆశ్చర్యంగా చెప్తున్నారు, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి. ఇంకొకడు ఏంటంటే ఆశ్చర్యంగా వింటున్నాడు. కానీ ఈ మూడిటి ద్వారా కూడా వినడం వల్ల కానీ చూడడం వల్ల కానీ ఆత్మని గురించి తెలుసుకోలేరు. మరి ఏ విధంగా తెలుసుకుంటామో మనం తెలుసుకుందాం. ఈ లోకంలో యోగులు, జ్ఞానులు, ముముక్షులు, అయోగ్యులు అని 4 రకాలైన మనుషులు ఉంటారు. మనం మన కంటికి కనిపించే భౌతిక వస్తువులను మనసు, బుద్ధి, ఇంద్రియాలు సముదాయం ద్వారా గ్రహిస్తాము. ఆత్మ అనేది భౌతికంగా కంటికి కనిపించే వస్తువు కాదు. ఆత్మను చూడగలిగే వాళ్ళు జగత్తులో చాలా అరుదుగా ఉంటారు. అంటే ఈ లోకంలో యోగులు, జ్ఞానులు, ముముక్షులు, అయోగ్యులు అనే 4 రకాల వ్యక్తులు ఉంటారు. మనం కంటికి కనిపించే భౌతిక వస్తువులను మనసు, బుద్ధి, ఇంద్రియాల సముదాయం ద్వారా గ్రహించవచ్చు. కానీ ఆత్మ అనేది భౌతికంగా కనిపించదు. కాబట్టి ఆత్మని చూడగలిగే వాళ్ళు జగత్తులో చాలా అరుదుగా ఉంటారు. ఒక ఆత్మ తప్ప మనం దేనికి కూడా ఉనికి అనేది లేనప్పుడు, ఆత్మ తనకు తానే స్వయంగా దర్శించేటప్పుడు ఆత్మ ఒక్కటి ఉంటుంది. చూసేవాడు కానీ చూడబడేది అని కానీ వేరువేరుగా ఏంటి ఉండవు. అది ఒక అలౌకికమైన, అద్భుతమైన, అరుదైన అనుభూతి. ఒక్క ఆత్మకే తప్ప దేనికి ఉనికి అనేది లేనప్పుడు ఆత్మ తనకు తానే దర్శించుకుంటుంది, తనకు తానే చూడబడుతుంది, తనకు తానే అనుభూతి పొందుతుంది. అది అనుభూతి అనేది అద్భుతమైనది, అలౌకికమైనది. అది మాటల్లో వర్ణించడానికి అర్థం కాదు, చెప్పడానికి కూడా వీలు కాలేనిది. కాబట్టి ఎవరికి వాళ్ళు అనుభూతి చెందడమే, ఎవరికి వాళ్ళు చూడడమే ఆత్మని. మన లోపలికి ప్రయాణం కావడం ద్వారా అది తెలుస్తుంది. అయితే జ్ఞానచక్షు సంతరించుకున్న యోగులు, ఆత్మజ్ఞానం కలిగిన యోగులు బయట నుంచే చూసేవారికి కళ్ళు మూసుకున్నట్లు కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఆశ్చర్యకరమైన ఆత్మానుభూతిని తన్మయత్వంతో దర్శిస్తూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు. ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అటువంటి ఆత్మదర్శన అనుభూతి మాటల్లో వర్ణించడం దుర్లభం. ఎందుకంటే ఆత్మకు సమానమైన వస్తువు ఏది ఈ లోకంలో లేదు, కనుక దాన్ని వర్ణించలేము. ఆత్మజ్ఞానం కలిగిన యోగులు కళ్ళు మూసుకొని సాధన చేస్తూ ఉంటే, ధ్యాన సాధనలో ఉంటే వాళ్ళకి లోపల మనకి పైకి కళ్ళు మూసుకున్నట్టు కనిపిస్తూ ఉన్న ఆ లోపల వాళ్ళకి ఆశ్చర్యకరమైన ఆత్మానుభూతి అనుభవిస్తూ ఉంటారు. ఆ బ్రహ్మానందాన్ని దర్శిస్తూ అనుభవిస్తూ ఉంటారు. ఆత్మ దర్శనం అనే అనుభూతిని మాటల్లో వర్ణించడం అనేది చాలా దుర్లభము అని చెప్తున్నారు. అంటే అది ఎవరికి వాళ్ళు పొందాల్సిందే. ఆ ధ్యానం లోపలికి వెళ్ళి పొందితేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆత్మకి సమానమైనది ఏది కూడా వస్తువు ఈ లోకంలోనే లేదు, కనుక దాన్ని మనం మాటల్లో వర్ణించలేము, అనుభూతి పరంగా పొందగలం తప్పించి అని చెప్తున్నారు. అందుకే ఆత్మజ్ఞానులు అయిన వాళ్ళు దాన్ని వర్ణించడానికి ప్రయత్నించినప్పుడు కూడా తన్మయత్వంతో వివరించగలిగినంత మాత్రమే వివరిస్తూ ఉంటారు. వారి దివ్య చక్షువు ద్వారా చేసిన ఇతర లోక సంచారాల విషయాలు ఆశ్చర్యంగా వివరిస్తూ ఉంటే ముముక్షులైన వాళ్ళు ఆత్మజ్ఞానుల చుట్టూ చేరి అంతే ఆశ్చర్యంతో, ఆనందంతో వింటూ ఉంటారు. ఆత్మజ్ఞానులు అయిన వాళ్ళు ఆత్మ దర్శనం అయిన తర్వాత వాళ్ళు వర్ణించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా తన్మయత్వంతో వివరించడం మాత్రమే జరుగుతూ ఉంటుంది. కానీ వారు దివ్యచక్షు ద్వారా ఇతర లోకాల సంచారాలు చేస్తూ ఉన్న విశేషాలన్నీ కూడా ఆత్మజ్ఞానులకి వివరిస్తూ ఉంటే ఆ ముముక్షులైన వాళ్ళు చాలా చాలా
ఆనందంతో ఆశ్చర్యంతో వింటూ ఉంటారు. అటువంటి అనుభూతులు మనకి కూడా కలుగుతూ ఉంటే బాగుంటుందని తహతహలాడుతూ ఉంటారు ముముక్షులైన వాళ్ళు. అయితే జ్ఞానులు చూసింది చెప్పేది వింటే మాత్రమే ఆత్మ గురించి తెలుసుకోలేమని వారికి ఖచ్చితంగా తెలుసు. ఎవరైతే ఆత్మజ్ఞానం కోసం తప్పిస్తారో వాళ్ళకి ఈ జ్ఞానులు చెప్పేది మనం కూడా అనుభూతి పొందితే బాగుంటుంది. ఇది కేవలం చెప్పడం ద్వారా వినడం ద్వారా మనకు తెలియదు. మనం కూడా సాధన చేసి తెలుసుకుంటే అది అర్థమవుతుంది అన్నది వాళ్ళకి తెలుసు. ఆత్మ గురించి తెలుసుకోవాలంటే ప్రయత్నం తాను చెయ్యాలి అని ముముక్షుకు తెలుసు. అయితే వారు ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోగలరు. అయితే కొంతమంది అయోగ్యులు మాత్రం ఇవన్నీ వింటూ కూడా ఏమాత్రం తెలుసుకోలేరు, తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయలేరు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. అయితే ఆత్మ గురించి చెప్పినంత మాత్రాన, జ్ఞానులు చెప్పినంత మాత్రాన, విన్నంత మాత్రాన మనం ఖచ్చితంగా తెలుసుకోలేము, కేవలం సాధన చేయాల్సిందని చెప్పి వాళ్ళు కూడా తహతహలాడుతూ ఆ అనుభూతి కోసం, ఆ అనుభూతి మనం కూడా పొందాలి అని చెప్పి అక్కడ అనుభూతి కోసం వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. అందుకే పత్రిసారి ఏమంటారంటే మీ ధ్యానంలోకి వచ్చిన అనుభూతి అంతా చెప్పండి, మీ జ్ఞాన అనుభవాలు చెప్పండి అని చెప్తారు. చెప్తూ ఉంటే ఆ మిగతా వాళ్ళకి కూడా ఆ వినాలి, మనం కూడా ఆ దర్శించగలగాలి, మనకు కూడా అవన్నీ రావాలి అని తహతహలాడుతూ వాళ్ళంతా సాధన చేయడం మొదలు పెడతారు. అయితే ఇలా కొంతమంది ఉంటే అన్నీ వింటారు, చూస్తారు, అన్నీ చూసినా సరే కొంతమంది అయోగ్యులు ఏం చేస్తారంటే వాటి గురించి తెలుసుకోవాలన్న ప్రయత్నం చెయ్యరు. అంటే రకరకాల మనుషులు కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. అయితే అన్ని దేహాల్లో కూడా ఉన్నది ఒక్క ఆత్మే, అది చంపబడేది కాదు. కాబట్టి అర్జున, ఈ జీవుల కోసం శోకించడం తగని పని అని చెప్తారు. అన్ని దేహాల్లో ఉన్నది ఆత్మే, చంపబడేది కాదు, ఎప్పుడూ సర్వత్రా ఉండేది. కాబట్టి దీని గురించి ఏడడం అనేది తగని పని అని చెప్పి అర్జునుడు చెప్తారు. దేహి ఎప్పటికీ వధింపబడదు, వధింపబడేది ప్రాణుల శరీరాలే. కనుక ఇంకెందుకు దుఃఖం? ఆత్మ ఏ కాలంలో ఏ సాధనం ద్వారా కూడా నశించనప్పుడు దుఃఖించడం అనవసరం. దేహ భావన వలన దుఃఖం, ఆత్మ భావన వల్ల దుఃఖరాహిత్య పరంపరంగా కలుగుతుంది. అంటే మనకి దేహి ఎప్పుడూ వధించబడదు, వధించబడేది ప్రాణుల శరీరాలు మాత్రమే. కనుక ఇంకెందుకు దుఃఖం? అంటే మన లోపలుండే ఆత్మ ఎప్పుడూ కూడా దహించబడదు, కేవలం శరీరాలు మాత్రమే దహింపబడతాయి, వధింపబడతాయి. ఆత్మ ఏ కాలంలో సాధన ద్వారా నశించినప్పుడు ఇంకెందుకు దుఃఖించడం? ఏ సాధన ద్వారా కూడా నశించదు, దుఃఖించడం అనవసరం. దేహ భావన వల్ల మనకి దుఃఖం కలుగుతుంది, ఆత్మ భావన వల్ల దుఃఖరాహిత్య స్థితి కలుగుతుంది. కనుక ఏ ప్రాణి యొక్క పరిస్థితి గురించి కూడా ఏడవడం అనేది ఒకానొక అజ్ఞాని చేష్ట. ఆత్మవత్ అజ్ఞానిగా ఉన్నంతకాలం ఎవరైనా సరే ఎప్పుడూ శోకమే. ఆత్మవత్తు జ్ఞానిగా అయినప్పుడు ఇక ఉన్నదంతా ఆనందమే. కనుక ఒకానొక ఆత్మజ్ఞానిగా మారమని శ్రీకృష్ణుల వారి ఉద్బోధ. ఆత్మ భావన వల్ల రాహిత్యం పరంపరంగా కలుగుతుంది. కనుక ఏ ప్రాణి యొక్క పరిస్థితి గురించి ఏడవడం అనేది ఒకానొక అజ్ఞాని యొక్క చేష్ట. అంటే మనం ఆ శరీరంలో ఎంతో కాలం పరంగా ఆత్మతో నివసిస్తూ ఉంటాం కాబట్టి ఆ దేహభ్రాంతి ఉండడం వల్ల దుఃఖం అనేది కలుగుతుంది. ఎప్పుడైతే ఆత్మ భావన ఒక అజ్ఞాని యొక్క చేష్ట, అది దుఃఖించడం అనేది. జ్ఞాని యొక్క చేష్ట ఏంటంటే ఆత్మవత్ జీవితాన్ని జీవిస్తూ మనం ఇప్పుడు శరీరాన్ని వదిలేసినా మళ్ళీ పైలోకాల్లో మనం జీవించే ఉంటాము అన్న జ్ఞానంతో ఉండడం వలన శోకం అనేది ఉండదు వాళ్ళకి. ఆత్మజ్ఞానికి శోకం అనేది ఉండదు. కనుక ఇక్కడ ఉన్నదంతా ఆనందమే అని అర్థం చేసుకుంటాడు. కనుక ఒకానొక ఆత్మజ్ఞానిగా మారమని శ్రీకృష్ణ వారు ఉద్బోధించారు, అంటే ఉపన్యసించారు మన అర్జునుడికి. అంటే మనం కూడా ఆత్మవత్తు మనం ఎదిగితే ఆ దుఃఖానికి తావుండదు, దుఃఖరాహిత్య స్థితి అని పత్రిజీ చెప్పారు.
ధ్యానం వల్ల దుఃఖరాహిత్య స్థితి కలుగుతుంది. ఎందుకంటే ధ్యానం చేస్తే ఆత్మవత్ జీవితాన్ని జీవిస్తాం కనుక. అజ్ఞానిగా ఉన్నంతసేపు దుఃఖం ఉంటుంది, జ్ఞానిగా మారినప్పుడు ఆ దుఃఖం ఉండదు. కనుక మనం ఆత్మవత్ జీవితాన్ని జీవిద్దాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.